హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు విఆర్ఎం ఏ టు జెడ్ ఛానల్. నేను రాధా మురళీధర్రావు. జెడ్ ఫర్ ఏ టు జెడ్ మోరల్స్ లోకి ఎంటర్ అయిపోదాం రండి. మొట్టమొదటిగా తెలివికి పరీక్ష అనే ఒక మోరల్ స్టోరీ తోటి స్టార్ట్ చేద్దాం. ధారాపురంలో నివసించే ధర్మశీలుడు చేసేది వ్యవసాయమే అయినా తెలివైన వాడిగా పేరు గడించాడు. నిత్యం గ్రంథాలు చదువుతూ జ్ఞానం పెంచుకోవటంతో పాటు వయసుతో పాటు పెరిగిన లోక జ్ఞానం తోడైంది. దాంతో గ్రామస్తులు సమస్యలలో ఉన్నప్పుడు ధర్మశీలుడిని కలిసి పొందుతుండేవారు. ధర్మశీలుడు పొరుగువాడైన అనంతుడు వ్యాపారి. అతడికి తెలివైన వాడినన్న అహంభావం ఉండేది. వ్యాపారంలో లాభాలు గడించాలంటే తెలివితేటలు అవసరమని, అవి తన దగ్గర పుష్కలంగా ఉన్నాయని గ్రామస్తులతో చెప్పుకునేవాడు. అతడి దగ్గరకు సలహాలు కోరి ఎవ్వరూ వచ్చేవారు కాదు. రోజు ధర్మశీలుడి ఇంటికి వచ్చే జనాన్ని చూసి అతడి మీద అసూయ పెంచుకున్నాడు అనంతుడు. ఒకసారి గ్రామస్తులందరూ రచ్చబండ దగ్గర సమావేశమై గ్రామ దేవత పండగ జరిగే విషయం చర్చిస్తుండగా ధర్మశీలుడు చెప్పే సూచనలను గ్రామస్తులు ఆమోదించారు. అనంతుడు కూడా కొన్ని సూచనలు చేసినప్పటికీ అంతగా ప్రయోజనం లేనివి కావటంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. అనంతుడికి కోపం వచ్చింది. ధర్మశీలుడు మీ అందరికీ బంధువన్న కారణంగా అతడి తెలివిని మెచ్చుకున్నారే తప్ప తెలివిలో నన్ను మించినవాడు లేడు. కావాలంటే పరీక్ష పెట్టి మాలో ఎవరు గొప్పవారో ఇప్పుడే తేల్చండి అన్నాడు. ధర్మశీలుడు నేను పోటీలో పాల్గొనాలని కోరుకోవడం లేదు. అనంతుడి సలహాలు నచ్చితే స్వీకరించండి అన్నాడు. అనంతుడు పంతానికి పోయి ఉదారంగా ఇచ్చే గౌరవం నాకు వద్దు, పోటీల్లో పాల్గొని నీ తెలివి నిరూపించుకో అని సవాలు విసిరాడు. ధర్మశీలుడు గ్రామ పెద్దల సూచన మేరకు ప్రశ్నించడానికి సిద్ధమయ్యాడు. యజమానికి నాయకుడికి తేడా ఏమిటి అని మొదటి ప్రశ్న అడిగాడు ధర్మశీలుడు. యజమానికి ఎక్కువ ధనం ఉంటుంది, నాయకుడికి ఎక్కువ ప్రజాబలం ఉంటుంది అన్నాడు అనంతుడు. అది సరైనది కాదని ధర్మశీలుడు చెప్పటంతో సరైన జవాబు చెప్పమని గ్రామస్తులు ధర్మశీలుడిని అడిగారు. మీరు చెయ్యండి అంటాడు యజమాని, మనం చేద్దాం అంటాడు నాయకుడు అని ధర్మశీలుడు చెప్పగానే గ్రామస్తులు చప్పట్లు చర్చి ఆనందం తెలిపారు. చదువు, జ్ఞానం వీటిలో తేడా ఏమిటి అని అడిగాడు ధర్మశీలుడు. రెండూ ఒకటే, చదివేది జ్ఞానం కోసమే అన్నాడు అనంతుడు. అది సరైనది కాదన్నాడు ధర్మశీలుడు. జ్ఞానం పెరగాలంటే చదువుకోవాలి మరోలా చెప్పాడు అనంతుడు. అది కూడా సరైన జవాబు కాదని చెబుతూనే అసలైన జవాబు చెప్పాడు ధర్మశీలుడు. చదువు అంటే మనకు కావలసింది తెలుసుకోవడం, జ్ఞానం అంటే మనకు అక్కరలేని దానిని వదిలిపెట్టడం అనగానే గ్రామస్తులు ఆనందంతో ధర్మశీలుడు గెలిచినట్టు ప్రకటించారు. అనంతుడు తలదించుకున్నాడు. సలహాలు కోరి గ్రామస్తులు నన్ను ఆశ్రయించేది నా వృత్తిలో స్వార్థ గుణం లేకపోవటం వల్ల మాత్రమే. నువ్వు కూడా నీ ప్రవర్తన మార్చుకుని వృత్తిలో ధర్మం పాటిస్తూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడితే జనం నమ్ముతారు, అప్పుడు నీ సలహా కోరి వస్తారు అని ధర్మశీలుడు చెప్పటంతో బుద్ధిగా తలూపాడు అనంత్. ధర్మశీలుడి సలహా ప్రకారం ప్రవర్తన మార్చుకున్నాడు అనంతుడు. ఆపై అతడు కూడా ప్రజలకు ఇష్టుడయ్యాడు. ఇక రెండవ విషయంగా ఒక ప్రపంచ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం. అతను జగదీష్ చంద్రబోస్. జీవ పదార్థాలకు నిర్జీవ పదార్థాలకు మధ్య గల పోలికలను భేదాలను తెలుసుకోవటానికి జీవితంలో ఎన్నో రోజులు అహర్నిశలు కృషి చేసి శోధించి మొక్కలకు శరీర నిర్మాణం లేకపోయినప్పటికీ వాటికి బాధ సుఖం ఉంటాయని తన అధ్యయనాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన వాడు ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్. భారతీయ ప్రముఖ శాస్త్రజ్ఞులలో జగదీష్ చంద్రబోస్ ప్రముఖుడిగా చెప్పుకోవచ్చు. ఈయన భౌతిక శాస్త్రవేత్తగా ఉండి వృక్ష శాస్త్రవేత్తగా రూపొందడం విశేషం. 1858 బెంగాల్లో జన్మించాడు. కళాశాల నుండి పట్టా పొందిన తరువాత ఆయన వైద్య శాస్త్రం అధ్యయనం చేయడానికి లండన్ వెళ్లారు. 1887లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రవేత్తగా నియమించబడ్డాడు. ఈయన ఎక్కువగా కాంతి మీద పరిశోధనలు చేస్తూ ఉండేవారు. అలసట అనేది జీవికి మౌలికమైన లక్షణమని నిరూపించారు. మొక్కలకు బాధ, సుఖము ఫైట్ హార్మోన్ ప్రసరణ ద్వారా కలుగుతాయని తెలియచేశాడు. మొక్కల ప్రతిస్పందనకు జంతువుల స్పందనకు పోలికలున్నాయని ప్రతిపాదించాడు జగదీష్ చంద్రబోస్. జీవ పదార్థాలకు నిర్జీవ పదార్థాలకు మధ్య గల పోలికలను భేదాలను తెలుసుకోవటానికి ఆయన మొక్కలను అధ్యయనం చేశారు. మొక్కలపై ఎన్నో పరిశోధనలు చేసి వాటికి ప్రాణం ఉన్నదని, అవి తమ భావాలను కూడా వ్యక్తం చేస్తాయని మొక్కల పెరుగుదలను గుర్తించే క్రెస్కోగ్రాఫ్
టెలిగ్రాఫ్ ను ఆయన కనిపెట్టారు. వృక్ష శాస్త్ర పరిశోధనల్లో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన జగదీష్ చంద్రబోస్ 1917లో కోల్కతాలో బోస్ సంస్థ అనే సంస్థను స్థాపించారు. 1920లో అబర్డీన్ యూనివర్సిటీ ఆయనకు డాక్టర్ ఆఫ్ లాస్ అనే బిరుదుని ఇచ్చి గౌరవించింది. మహామేధావి జగదీష్ చంద్రబోస్ 1937లో మరణించారు. ఇక మరొక మోరల్ స్టోరీగా స్కేల్ అనే ఒక కథాంశాన్ని చూద్దాం. ధార గోడకి ఆనుకుని నిటారుగా నిలబడింది. ఆమె తండ్రి ధార నెత్తిమించి గోడ మీద చాక్ పీస్తో గుర్తుగా గీత గీశాడు. ధార పక్కకి వచ్చాక ఆయన కింద నుంచి స్కేలుతో ఆ గీత దాకా కొలవసాగాడు. నేను కొలుస్తాను, ధార చెల్లెలు శ్లోక తండ్రిని కోరింది. శ్లోక లెక్కల క్లాసులో గత వారంగా తూనికలు, కొలతలు, పాఠాలు నేర్చుకుంటోందని తెలిసిన వారి తండ్రి నవ్వి పక్కకి తొలిగాడు. శ్లోక కుర్చీ ఎక్కి కొలిచి చెప్పింది. అబ్బో, నువ్వు దాదాపు 6 అడుగుల పొడవున్నావు అంది. ఏంటి, అది కరెక్ట్ కాదు, నువ్వు ఏ స్కేల్ వాడుతున్నావు? ధార అడిగింది. నేను తయారు చేసింది చెప్పింది శ్లోక. అది తప్పు, నాన్నలా మన ఇంట్లోని స్కేల్నే నువ్వు వాడాలి అంది ధార. నిజమే, కొలతలు సరిగ్గా లేని స్కేల్ తప్పుడు కొలతల్ని సూచిస్తుంది. నువ్వు అడుగుని అడుగుగా మార్చేశావు. అడుగు ఎంతుండాలో తెలుసుకుని దాన్ని తయారు చేయాల్సింది తండ్రి చెప్పాడు. ఇంకా నయం, టీచర్ మమ్మల్ని స్కేళ్లు తయారు చేసి తీసుకురమ్మన్నారు. ఇప్పుడు మీరు చెప్పకపోతే దీన్నే తీసుకెళ్లేదాన్ని శ్లోక చెప్పింది. తప్పుడు కొలతలు కొలిచేది నువ్వొక్కదానివే కాదు, లోకంలో ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా విషయాల్లో ప్రజలు తాము సొంతంగా తయారు చేసుకున్న కొలమానాన్ని వాడుతుంటారు తండ్రి చెప్పాడు. శ్లోక తప్ప సొంత కొలమానాన్ని చేసుకున్న వాళ్ళు నాకెవ్వరూ తెలీదు ధార చెప్పింది. నేను చెప్పేది ఈ స్కేళ్ల గురించి కాదు. ప్రతి వారు తామెంత మంచివారో కొలిచే కొలమానాలని తయారు చేసుకుంటారు. దాంతో తమలోని చెడుని తక్కువగా, మంచికి ఎక్కువగా కొలుచుకుంటారు. దేవుడు నియమాలని విస్మరించి తమ నియమాలతో ప్రవర్తిస్తుంటారు. అది తప్పు అన్నాడు తండ్రి. అంటే హోటల్లో చిల్లర ఇచ్చేటప్పుడు వాళ్ళు పొరపాటున 10 రూపాయలు ఎక్కువిస్తే అది నా తప్పు కాదు, సరిగ్గా లెక్క పెట్టని హోటల్ వాడిది తప్పు అని ఆ డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వకుండా అనుకోవడం లాంటిదా? ధార అడిగింది. అవును, ఎప్పుడు మనం దేవుడి కొలబద్దనే క్యారెక్టర్ విషయంలో అవలంబించాడు అని తండ్రి చెప్పాడు. విన్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. స్టే ట్యూన్ విత్ జెడ్ ఫర్ A to Z Morals, presented by VRM A to Z channel. Don't forget subscribe, comments, likes and shares. Thank you.